దేవుని సన్నిధిలో మానవుని గూర్చి ధ్యానము చేస్తూ మానవుని జీవిత విధానమును గురించి ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒకడునో లేడు. మొట్టమొదటగా దేవుడు లేడని హృదయములో అనుకునే మానవుడు బుద్ధిహీనుడు అని బైబిల్ సెలవిస్తుంది. చాలా మంది దేవుడు లేడు అని అనుకుంటారు. వారు ఎవరు అనంటే బుద్ధిహీనులు. వారు జ్ఞానులై ఉండవచ్చు, బాగా చదువుకొని ఉండవచ్చు, స్కాలర్స్ అయి ఉండవచ్చు, గొప్ప గొప్ప పదవులలో ఉండవచ్చు, కానీ దేవుడు లేడని అనుకునేవాడు బుద్ధిహీనుడు. వారికి ఏమి లేదు? బుద్ధి లేదు అని అర్థం. రెండవది, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయదు. దేవుడు లేడని అనుకునేవాడు చెడిపోయిన వాడని. వాడు చెడిపోయాడు కనుక వాడు అసహ్యమైన కార్యాలు చేస్తాడు. మేలు చేయవాడు ఒకడునో లేడు. అంటే బుద్ధిహీనుడు బుద్ధి లేదు కనుక ఏం చేయడు? మేలు చేయలేడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటి వచనములో బుద్ధిహీనులను గురించి మాట్లాడాడు. రెండవ వచనములో వివేకము కలిగి దేవుని వెదుకువారు కలదేమో అని, యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ఎవరి కొరకు దేవుడు వెతుకుతున్నాడు అనంటే, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలదేమో. వివేకము కలిగి దేవుని వెతికేవారు ఎవరైనా భూమి మీద ఉన్నారా అని దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలించి చూచాడు. అయితే దేవునికి ఏం కనబడింది? వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయు వారు ఎవరును లేదు, ఒక్కడైనను లేదు. రెండు వచనములో దేవుని వెతికే వారి కొరకై దేవుడు వెతికాడు. భూమి మీద ఒక్కడు కనబడకపోగా వారందరూ బొత్తిగా చెడిపోయి దారి తొలగిపోయి మేలు చేసే ఆలోచన లేని దుస్థితిలో ఉన్నారు అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. 4వ వచనములో యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయు వారందరికీ తెలివి లేదా? దేవుడు ఆహారం ఇచ్చాడు కాబట్టి తినే ముందు ఏం చేయాలి చెప్పండి? ఈ ఆహారం ఇచ్చేవయ్యా నీకు స్తోత్రాలని దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించి అప్పుడు ఆహారాన్ని మనము తినాలి. కానీ ఆ జ్ఞానం లేని వాళ్ళు ఏం చేయలేదు, తినలేదా? ఇచ్చాడు, తినేస్తారు. అలానే బుద్ధిహీనులు ప్రజలు ఏం చేస్తున్నారు? మింగి వేస్తా ఉన్నారు. కనుక వారు ఎలాంటి వారంటే తెలివి లేని వారు, పాపము చేస్తూ ఉన్నవారు. పాపము చేయ వారందరూ కూడా బహుగా భయపడుదురు అన్నారు. 5వ వచనములో ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతాన పక్షమననున్నాడు. దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు? నీతిమంతుల సంతానము పక్షముగా దేవుడు ఉంటాడు. అందుకే నీతిమంతుల సంతతిని భూమి మీద దేవుడు విస్తరింప చేస్తాడక, నీతిమంతుల సంతతిని దేవుడు భూమి మీద బలపరుస్తాడక. ఈ భూమి మీద నీతిమంతుల సంతతి భూమిని స్వతంత్రించుకునే అంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు.
అందుకనే మనము దేవుని నీతికి వారసులమై మన తర్వాత మన సంతతికి అతి కృప ఇచ్చేవారమై ఉండాలి. అందుకే దేవుని వాక్యములో ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు, బాధపడు వారి ఆలోచనలను మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నారు. ఒకవేళ ఎవరైనా బాధపడుతుంటే వారిని తృణీకరించకూడదని, ఎందుకంటే దేవుని నమ్మిన వారైతే వారు దేవుడు వారికి ఆశ్రయమై ఉంటాడు. అందుకే ఎవరైనా దేవుని బిడ్డలు కృంగిపోయి ఉంటే, బాధపడుతూ ఉంటే వారిని తృణీకరించకూడదు, వారిని మనము ఆదరించాలి, వారి ఎడల ప్రేమ చూపించాలి. 6వ వచనములో దేవుడు ఈ మాటలు వ్రాశాడు, 7లో సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక, యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించున్నప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగు. సియోను అనగా దేవుని నివాస స్థలము. ఆ దేవుని నివాస స్థలములో నుండి దేవుడు ప్రజలను ఏం చేస్తాడు? రక్షిస్తాడు, రక్షణలోనికి నడిపిస్తాడు. దేవుని మందిరములో నుండి దేవుడు వారిని ఆదరిస్తాడు, దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. అందుకని సాతాను చెరలో ఉన్న ప్రజలు తిరిగి దేవుని యొద్దకు వచ్చినప్పుడంట, దేవుని నమ్మిన వారు ప్రభువును బట్టి ఆనందించి దేవునిని కనపరుస్తారు. దేవునికి స్తోత్రం చేద్దామా? కనుక ప్రియ దేవుని బిడ్డలారా,